ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మానవుడు సుఖాన్వేషి అని, దుఃఖాన్ని ఎవరూ కోరుకోరని, మన యొక్క సుఖ దుఃఖాలకు కారణము మనము చేసేటటువంటి కర్మే అని, ఆ కర్మ ద్వారానే మనకు పుణ్యముగైన పాపమైనా కూడా లభిస్తాయని, పుణ్యం చేత సుఖమని, పాపం చేత దుఃఖమని అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం. పాపము అంటే నిషిద్ధ కర్మాచరణ వల్ల ఏర్పడినటువంటి మాలిన్యమే. అంటే మనసు మీద ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేసిన ద్వారా ఏర్పడినటువంటి మాలిన్యము, మురికినే ఇక్కడ మనం ఏమంటాము? పాపము అని అంటాం. అంటే దాని ఫలితము అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి. మరి సుఖాన్ని అర్థించేటటువంటి వారు పరమాత్మకు దగ్గరగా వెళ్ళి మన నిజస్వరూపాన్ని గ్రహించాలి అనుకునేటటువంటి వారు. ఎందుకని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది కల్పితము, భ్రమ. నేను చెప్పినా మీరు వినరు. ఎందుకని? అదే భ్రమ. అంటే నేను ఒక శరీరాన్నని, ఈ శరీరానికి ఒక పేరుందని, ఈ పేరు కూడా ఎంతవరకు? ఈ శరీరాన్ని వదిలేంతవరకు ఈ పేరు. ఈ శరీరం పడిపోయింది అనుకోండి, పడ్డే లక్ష్మీ నరసింహారావు అని అంటారా? అనరు. ఏమంటారు? శవము అంటారు. ఆ శవాన్ని పట్టండి, శవాన్ని దించండి అని. ఇక నా పేరును ఉపయోగించరు కదా. కనుక మానవుడు పరతత్వాన్ని గ్రహించాలి అనుకునేటటువంటి వారు, తన నిజస్వరూపాన్ని గ్రహించాలి అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వారు ఒక అభ్యాసం చెప్పబడింది ఇక్కడ. ఇది ఎవరో నేను చెప్పేది కాదు. ఇది సాక్షాత్తు ఈ అభ్యాసము ఎలాంటిదంటే, సత్సంగ మహిమ అనేటటువంటిది మనకు శ్రీమద్ భాగవతము 11వ స్కంధంలో 12వ అధ్యాయం మీరు ఒక్కసారి 1-2 శ్లోకాలు పరిశీలించి చూస్తే మనకు అర్థం అవుతుంది. భాగవతం ఎప్పుడు? శంకర భగవత్పాదుల వారు రాకముందు భాగవతం ఉంది. ఆ ఉద్దేశంతోనే శంకర భగవత్పాదులు మనకు చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకం భజగోవిందంలో మనకు వినిపిస్తుంది. ఏమిటది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ ముక్తి. భజగోవిందం భజగోవిందం మూఢమతే అని స్వామి అక్కడ మనకు భజగోవిందులు చెప్తారు. ఆ ఉద్దేశాన్ని మనం ఇక్కడ మనం గ్రహించాలి. భాగవతం దానికి స్పష్టంగా మనకి ఏం చెప్తుందంటే, నరోదయతి మాం యోగేన సాంఖ్యాం ధర్మయేవ చ న స్వాధ్యాయస్తపస్త్యాగం నేష్టాపూర్తం న దక్షిణా వ్రతాని యజ్ఞశ్చందాంసి తీర్థాని నియమా యమాహం యదా వరుందే సత్సంగహం సర్వసంగోపహోహి మాం. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా మనకు ఒక చక్కటి మార్గాన్ని మనకు ఇక్కడ ప్రసాదించినాడు. ఏమిటది? ఎవరికి చెప్పాడు? ఉద్ధవుడికి చెప్పినటువంటి విషయం ఇది. ఏం చెప్తున్నాడు? ఓ ఉద్ధవ, ఇది వర్ణాశ్రోమిచితమైనటువంటి కర్మయోగాలు, చాతుర్వర్ణ్యములు మనకు ఉన్నాయి. ఏ వర్ణముల వారు ఏ కర్మలు చేయాలో అనేటటువంటిది శాస్త్రం చేత ప్రతిపాదింపబడింది. అలాంటి కర్మలైతేనేమి, ప్రాణాయామ యోగమైతేనేమి, ప్రకృతి పురుషుల గురించి
సంబంధించినటువంటి సాంఖ్యయోగ సాధన అయితేనేమి, అహింసాది ధర్మములు, కొంతమంది ఉంటారు కదండి, హింసించకూడదు, అది చేయకూడదు, అందరూ సాత్వికంగా ఉండాలి అనేటటువంటి అనుష్ఠానం చేసేటటువంటి వారైతేనేమి, వేదాధ్యయనం చేసేటటువంటి వారు, తపశ్చర్యలు చేసేటటువంటి వారు, అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసేటటువంటి వారు, యాగాది అయినటువంటి వైదిక కర్మలను చేసేటటువంటి వారు, అలాగే చెరువులను, బావులను, ఇలాంటివి సత్రములన్నింటినీ కూడా నిర్మించి ప్రజాసేవ చేసేటటువంటి వారైతేనేమి, ఒక యజ్ఞం చేసిన తర్వాత ఇచ్చేటటువంటి దక్షిణలైతేనేమి, ఏకాదశి వ్రతాలైతేనేమి, ఉపవాసాది వ్రతాలైతేనేమి, పంచమహాయజ్ఞాలైతేనేమి, గోప్యముఖ మంత్రానుష్ఠానములైతేనేమి, గంగాది తీర్థములయందలి పవిత్ర స్థానములైతేనేమి, శౌచము, ఆచమనాది నియమము, బాహ్యాభ్యంతరమైనటువంటి శుచికోసంగా మనోనిగ్రహాదులను మొదలగునవి ఎన్ని సత్సంగంతో సాటి రావు అని ఒక్క మాటలో చెప్పేసి, ఇన్ని అనుష్ఠానాలు ఉన్నాయి మనకు. మేము యోగాన్ని చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఏకాదశి వ్రతాలు చేస్తాము, దాన ధర్మాలు చేస్తాము. ఇవన్నీ సత్కర్మలు. ఇవన్నీ కర్మలు మంచి కాదని చెప్పడం లేదు సుమా. ఇవన్నీ ఎంత ఉత్కృష్ట కర్మలో మనందరికీ తెలుసు. వేదాధ్యయనం అంటే చిన్న విషయమా? యజ్ఞాన్ని నిర్వహించటం అంటే తమాషానా? అలాంటి ఉత్కృష్టమైనటువంటి కర్మలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా సత్సంగానికి సాటి రావు. అయ్యో, మాకు సత్సంగం అంటే ఎలా అండి? మనం ఏం చేస్తాం? సత్సంగానికి వెళ్తాం. ఒక పుణ్యాత్ముడు ఒక ప్రవచనం చేస్తున్నప్పుడు వెళ్తాం, మనం ప్రవచనం వింటాం, సత్సంగం వింటాం. కానీ ఏం చేస్తాం? బయటకు వచ్చి చేతులు దులిపేసుకుంటాం. అక్కడ సత్సంగంలో ఆయన కన్నా బాగా చెప్పాడా, ఈయన బాగా చెప్తున్నాడా, ఈయన వర్ణన బాగుందే, ఆయన వర్ణన బాగుందే అనేటటువంటి జడ్జిమెంట్లు ఇవ్వటానికి వెళ్తాం మనం. ఇక్కడ మనము బ్రాండ్ చూస్తాం. పలానా వారండి అద్భుతంగా చెప్తారండి, వీరే అంత ఇదే లేదండి అనేటటువంటి ఇట్టి రాగాలాపన చేస్తూ ఉంటాం. కాదు. ఒక సత్సంగం ఎవరి గురించి చెప్తున్నా? ఆయన ఇంటి గురించి చెప్తాడా? భాగవతం చెప్పినా, రామాయణం చెప్పినా, మహాభారతం చెప్పినా, ఉపనిషత్ వ్యాఖ్యానం చేసినా అది దైవ సంబంధమైనటువంటి గ్రంథాలు, మహర్షుల తపోబలంతో మనకు అందించినటువంటివి కదా. వాటిని శ్రద్ధగా సత్సంగ భావంతో మనం వాటిని ఆచరించినట్లయితే ఈ ఉత్కృష్ట కర్మలన్నిటి కూడా అవి సత్సంగానికి సాటి రా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, సత్సంగాలు ఇప్పుడు ఎక్కడ చేయటం లేదే. ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటున్నాం. ఇప్పుడు నేను చేసేది కూడా ఒక సత్సంగమే. ఇది చూస్తున్నాము. మాకు సత్సంగం చేసేటటువంటి యోగ్యత లేదే అన్నప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా స్నాన సంధ్యలు చేసుకొని ఓ దర్భాసన మీద కూర్చొని మీరు భగవద్గీత చదివారనుకోండి, వ్యాసుడితో సాంగత్య ఫలం లభిస్తుంది. రామాయణం చదివారనుకోండి, ఓ సర్గ మీకు వాల్మీకితో సాంగత్య ఫలితం లభిస్తుంది. మహాభారతం అధ్యయనం చేసినాడు అనుకోండి, వ్యాసుడితో సాంగత్యం లభిస్తుంది. ఇది భౌతికం. అసలైనటువంటి సత్సంగాన్ని గురించి మనకు యోగ రహస్యం ఉంది. ఇక్కడ నేను చెప్తాను మీకు. సత్సంగత్వే. సత్ అంటే ఏమిటి? సత్తు అనేటటువంటిది త్రికాలములు మార్పు చెందక తదేకంగా ఏదైతే ఉందో దాన్ని సత్తు అంటారు. ఇప్పుడు జాగ్రత్త స్థితులు అన్నీ తెలుసుకుంటున్నాను. జాగ్రత్త అయిపోగా నేనేమవుతున్నాను? నిద్రాస్థితికి వెళ్తాను. నిద్రలో కళలన్నీ చూస్తాను. అక్కడ వీటన్నిటిని గమనించే సత్యం ఒకటి ఉంది. అవస్థ మారింది, సత్యం మారలేదు. సుషుప్తికి వెళ్తాను, గాఢ నిద్ర. అక్కడ నిద్రకు నేను ఆ రాత్రి నిద్రించినానని హాయిగానంటాం. అంటే 3 అవస్థల్లో మార్పు లేదు. భూత భవిష్యత్ వర్తమానముల్లో మార్పు చెందక
ఏదైతే నిలబడి ఉంటుందో దాన్ని సత్ అంటారు. ఇప్పుడు ఆ సత్ ఎక్కడుంది? మనలోనే ఉంది. ఎక్కడ? హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఆ సత్యం ఉంది గనుక హృదయము లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంది. నువ్వు జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకుంటుంది, నిద్రాస్థితిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకుంటుంది. అలాగే గాఢమైనటువంటి సుషుప్త స్థితిలోకి వెళ్ళినప్పుడు గుండె కొట్టుకుంటుంది. 3 అవస్థల్లో హృదయం స్పందిస్తుంది. ఆ హృదయం స్పందించడానికి ఏ శక్తి అయితే ఉపయోగిస్తుంది అది సత్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం కూర్చొని శ్వాస మీద దృష్టి ఉంచి, మేము మీకు పూర్వం వీడియోలో చెప్పాను, లోకోస్మిన్ విధానిష్ట పురాప్రోక్తమయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మ యోగేన యోగిన అనే భగవద్గీత 3వ అధ్యాయంలో 3వ శ్లోకం గురించి నేను పూర్వం చెప్పాను, కర్మయోగ రహస్యమని. మీరు విన్నారో లేదో తెలియదు. ఇక్కడ బ్రహ్మనిష్ట ఎందుకు కూర్చున్నాం అనుకోండి అంటే శ్వాస మీద దృష్టి ఉంచి కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు. ఆ సత్తుకు నువ్వు సాంగత్యంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచ దృష్టి ఉండదు, బాహ్య ప్రపంచ దృష్టి ఉండదు. అప్పుడేమవుద్ది? నిస్సంగత్వం అంటే సంఘంతో నువ్వు ఉండదు. ఇక్కడ సంఘం అంటే ఇంద్రియాలను కూడా వస్తాయి, వీటికి నువ్వు వేరైపోతావు. అలా నిస్సంగత్వం ఉన్నప్పుడు నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే నిస్సంగత్వం ఉన్నప్పుడు ఇంక మోహం ఎక్కడ ఉంటుంది? మోహం ఉండదు. వస్తు జ్ఞానం లేనప్పుడు ఏముంటుంది? ఇంకా మోహం ఉండదు, నిర్మోహత్వం ఉంటుంది. నిర్మోహత్వంలో ఏమవుతుంది? తత్వం నిశ్చలంగా ఉంటుంది, అంటే మనసు నిశ్చలమైనటువంటి స్థితి ఉంటుంది. గాలి లేని దగ్గర దీపం ఎలా అయితే ఉంటుంది, ఇక్కడ మీరు బాగా గమనించండి, గాలి లేని దగ్గర దీపం నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ గాలి అంటే ఏంది? మనం పీల్చేటటువంటి గాలి అది నియంత్రణ అంటే తగ్గుతూ ఉందనుకోండి, మనసు ప్రాణం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు మనసు ఈ గాలి ఈ తీసుకునేటటువంటి శ్వాస గతి తగ్గిద్ది అనుకోండి, అప్పుడు తత్వం నిశ్చలంగా ఉంటుంది. దాన్ని బట్టే గాలి లేని చోట దీపంలా నిశ్చలంగా ఉంటుంది అని దీపంతో పోల్చేరు మనసుని. యోగి కూర్చున్నారనుకో శ్వాస ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు అక్కడ, అప్పుడు తత్వం నిశ్చలంగా ఉంటుంది. అలాంటి నిశ్చల తత్వే, ఆ తత్వం నిశ్చలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? జీవన్ముక్తి. అదే జీవన్ముక్తి. ఎంత అర్థాన్ని చెప్పినాడండి మనకు పరమాత్మ. ఇక మీరు ఇంకా సత్సంగానికి వెళితే అది భౌతికం. ఇప్పుడు చెప్పిన అభ్యాసం చేస్తే ఇది సూక్ష్మం, అప్పుడు నిస్సంగత్వం. అలాంటి సాంగత్యం చేస్తే ఆ ఫలితం మనకు ఇందాక చెప్పుకున్నప్పుడు యజ్ఞ యాగ వ్రతాలు యోగాలు అవన్నీ కూడా ఒక్క సత్సంగానికి సమానము కావు 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 అని ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ వర్ణించి చెప్పిన. అర్థమవుతుందా? ఇంకోటి ఏమంటున్నాడు? యయేన యోగేన సాంఖ్యానాదానవ్రతో తపో అధర్వైః వ్యాఖ్యా స్వాధ్యాయ సన్నాసైః ప్రాప్నుయాత్ తద్నవానపీం. ఓ ఉద్ధవా, కొందరు మహాత్ములు యోగము చేత, సాంఖ్యము చేత, దానము చేత, వ్రతము చేత, తపస్సు, యజ్ఞములు, శాస్త్రాధ్యయనము, అధ్యాపనము, సన్యాసము మొదలగు వాటి ద్వారా గట్టిగా పూనిక వహించి నా కృపకు పాత్రులు కాకుండా పోతారు. కారణము సత్సంగం అనేటటువంటిది ఉన్నట్లయితే సత్సంగము ద్వారా నన్ను త్వరగా పొందొచ్చు అని మనకు కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి హైవేని మనకి ఇచ్చేసినాడు. ఇది అర్థం చేసుకోకుండా మనము రాళ్ళబాటలో నడుస్తూ ఉన్నాం. రోజుకు 40 నిమిషాలు చక్కగా కూర్చొని సాంగత్యం, సత్తుకు సాంగత్యం చేయటం, అప్పుడు నిశ్చల తత్వం ఏర్పడుతుంది. అర్థమవుతుంది. కనుక శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి
సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటటువంటి ఒక గొప్ప యోగాన్ని మనం అభ్యసించినట్లయితే పరమాత్మను మనం చేరుకోగలం. పరమాత్మను చేరుకోవటం తుప్పొదిలిపోతే నీవేనండి. అది దుప్పట్లు కప్పుకొని ఉన్నాం. మీ వాడు దుప్పటి కప్పుకొని పడుకో ఉన్నాడు అనుకోండి, లేదా ఇంకెవరైనా దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏం చేస్తాం? వాడు ఎవడో మనకు అర్థం కాదు. ముసుగు తీసి చూస్తే అరే వీడా అని అంటాం కదా. అలాగే మనము ఈ ప్రపంచం అనేటటువంటిది మాయా అనేటటువంటి దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాం. అది తొలగిస్తే నీ స్వస్వరూపం అనేది ప్రకాశిస్తుంది. ఇది ఒక గొప్ప యోగం. ఇది కనుక ఈ అభ్యాసాన్ని అందరూ కూడా చేసే ప్రయత్నం చేయండి. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుందో లేదో తెలియదు. అందుకని ఒక్కసారి మీరు శ్రీమద్ భాగవతము మనకు ఏకాదశి స్కంధము 12వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు 1వ శ్లోకం నుండి 2వ శ్లోకము ఆ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు చదవండి. మీకు అర్థమవుతుంది. అర్థం కాలేదా నాకు ఫోన్ చేయండి. 9966690246 కాల్ చేసి స్వామి దీని అర్థమైంది చెప్పమంటే ఏదో నాకు తెలిసింది నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని అఖండమైన పుణ్యం అండి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు, సత్సంగానికి మించినటువంటిది మరొకటి లేదు అన్నారు. మీరు అంత అభ్యాసం చేయలేని పక్షంలో నేను చెప్పాను కదండి, ముందు ఆచమనం చేసుకొని చక్కగా ఓ రామాయణంలో ఉండేటటువంటి ఓ సర్గపారాయణం చేయటము, లేదా భగవద్గీత పారాయణం చేయటము, మహాభారతంలో ఒక అధ్యాయాన్ని చదవటము, ఏదో ఒకటి అభ్యాసం చేశారనుకోండి, కొంతకాలం తర్వాత ఏమవుతుంది? అయ్యో వీడు ప్రయత్నం చేస్తున్నాడు సత్సంగత్వం కోసంగా అని పరమాత్మ నీకు అసలైనటువంటి సత్సంగ రహస్యాన్ని నీకు తెలియజేసి నీ జన్మ సార్థకత అవుతుందండి. పుట్టినాము ఎంజాయ్ ఎంజాయ్ అంటూ జీవితాన్ని ధ్వంసం చేసుకుంటున్నారు యువతంతా కూడా, మత్తుకు బానిసలై. ఇక నేను చెప్పబలేదు, అవి నాకు రాను కూడా రావు చెప్పటానికి. అంటే జన్మను మనం వృధా చేసుకుంటున్నాం. నాస్తికులు అనేకం చెప్తారు ఈ క్షణికములు. ఏదైతే నాస్తికుడు లేదు లేదు అని అంటుంటాడు, వాడు రేపు కాలు చెయ్యో పడిపోయి మంచానికి పడిపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది వాడికి. ఎవడో చెప్పలేదు, వాడే తెలుసుకుంటాడు. అందుకని మూర్ఖుడికి మనం చెప్పలేం కదండి. ఎండిపోయినటువంటి వృక్షానికి గంగాజలం పోసినా వికసిస్తుందా? వికసించదు, అది మోడుబారిపోయింది. అలాగే నాస్తిక హృదయాలకి నువ్వు ఎంత గొప్ప విషయాలు చెప్పినా వాడికి అర్థం కాదు, ఎందుకంటే ఎండిపోయింది వృక్షము. కనుక కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ గొప్ప సత్సంగం అనేటటువంటి ఆయుధాన్ని ధరించి నీ స్వరూప జ్ఞానాన్ని నీ స్వరూప జ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని ఖండన చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తాడని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.